రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలను ఈరోజు ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఆర్డిటి సంస్థకు రావాల్సినటువంటి ఎఫ్సిఆర్ఏ నిధులని రానికుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడడం అనేది చాలా అన్యాయము. మరి ఇటువంటి అన్యాయాన్ని మనం అందరూ కూడా ఖండించి ఇటువంటి సంస్థను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే ఆర్డిటి సంస్థ అనగానే అది 1970కి ముందు అది ఏర్పడినప్పుడు ఇది ఒక విదేశీ సంస్థ. ఇక్కడ మత ప్రచారానికి వచ్చింది. గోబ్యాక్ అనేటువంటి నినాదాలు చేసినటువంటి సందర్భాలను కూడా మనం మర్చిపోకూడదు. అయినా వాళ్ళు ఇక్కడ ఎంతో మానవతా దృక్పథంతో దాతృత్వంతో ఇక్కడ అనేక సేవలు అందిస్తూ కరువు సీమగా ఉన్నటువంటి రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ కరువు నివారణ చర్యలని వాళ్ళు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్య వైద్యాన్ని ఎంతో గొప్పగా వాళ్ళు డెవలప్మెంట్ చేయడం, అదేవిధంగా ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళల్లో కూడా ఒక సాధికారితను పెంపొందించడము, ఇవన్నీ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్యారలల్గా అంటే ఒక ప్రత్యామ్నాయంగా ఈరోజు రాయలసీమ అభివృద్ధి కోసం ముఖ్యంగా అనంతపురం అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడినారు. కాబట్టి ఈరోజు మంచు ఫెర్రర్ గారు ఈరోజు అదేవిధంగా విన్సెంట్ ఫెర్రర్ గారు ఈరోజు ప్రజల్లో ఒక దేవుళ్ళుగా ఈరోజు వాళ్ళు స్థిరస్థాయిగా ఉండిపోగలిగినారు. అటువంటి సంస్థను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు మేము తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ తరఫున కూడా ఈ యొక్క నిరసన ప్రదర్శనలో ఈ ధర్నాలో మేము కూడా కూర్చొని మా యొక్క నిరసనలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ మధ్య బాల్య వివాహాలపైన ఆయన బడి పిలుస్తుంది అనేటువంటి ఒక షార్ట్ ఫిలిం తీయడం వల్ల ఆ షార్ట్ ఫిలిం జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి రావడం, ఈ మధ్యనే వాళ్ళు ఢిల్లీ వెళ్ళి జాతీయ స్థాయిలో వాళ్ళ పురస్కారాన్ని అందుకోవడం కూడా జరిగింది. ఇటువంటి గొప్ప కళాకారులు మన మధ్య ఉన్నారు. మరి వాళ్ళ మాట పాట ఆటతో మన వాళ్ళందరినీ కూడా మరింత ఉత్సాహపరిచి ఈ ఉద్యమానికి నాందిగా నిలుస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మన తరుమలరాజు గారు వాళ్ళ బృందం కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. కానీ వయసు రీత్యా ఆయన ఎక్కడ బయటికి రాలేని పరిస్థితుల్లో ఆయన మనసు అయితే విపరీతంగా ఆరాటపడతా ఉంది. నేను రామన్న కార్యక్రమంలో పాల్గొనాలని నాకు శరీరం చెప్పి బాగా ఉంది. ఆ క్రమంలో ఆయన మేము చూడడానికి వస్తే ఆయన పర్సనల్గా అప్పీల్ చేశాడు, నేను అందరినీ మళ్ళీ ఒకసారి చూడాలి కాబట్టి నా యొక్క భవనాన్ని మీరు సమావేశంగా వాడుకోండి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు ప్రజాస్వామ్యం ఒక గొప్ప సుదినం అనుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక ఘన విజయం సాధించడమే కాకుండా మన అనంతపురం అర్బన్లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఘన విజయం సాధించిన సందర్భంగా పర్యావరణ దినోత్సవ సందర్భంగా మనం ఈ రాజీవ్ కాలనీ పంచాయతీకి సంబంధించినటువంటి హనుమంత్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మనం మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకు ఈ మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నామంటే ఈరోజు దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు విజయం సాధించిన సందర్భంగా మనం ఎందరో అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ మనం సంతోషంగా ఉండడం కోసం మనం పొట్టెళ్ళు కోసుకోవడము కోళ్ళు కోసుకోవడము ఇటువంటి కార్యక్రమాలు చేసి మన సంతోషాన్ని మనం వ్యక్తపరిచేదానికంటే కూడా ఈరోజు ఒక మొక్కలు నాటి ఈరోజు పర్యావరణాన్ని పరిరక్షించడం వల్ల మరి అదేవిధంగా దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు కూడా ఈ మొక్కలు ఏ విధంగా పెరుగుతున్నాయో అదేవిధంగా ఆయన కూడా ఆయన యొక్క పరిపాలన కూడా అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మరి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కను తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో కానీ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ మొక్కల్ని ఇక్కడ మాత్రమే కాకుండా మరి ఊరుకొండకి దాదాపు 500 మొక్కలు, అదేవిధంగా ఇతర ప్రాంతాలకి ఒక 500 మొక్కలు, అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షణకి ఒక 500 మొక్కలు, ఈ విధంగా మొక్కలు కూడా పంపిణీ చేస్తున్నాం ఎవరికైనా కానీ.
ఆ విధంగా ఎవరైనా మొక్కలు కావాల్సినటువంటి వాళ్ళు కూడా మరి వస్తే కన్నా మరి వాళ్ళకు కూడా ఉచితంగా మొక్కలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ప్రతి ఒక్కరు కూడా మన పర్యావరణాన్ని కాపాడేదానికోసం మొక్కలు నాటాలని చెప్పేసి, మొక్కలు నాటడం మన బాధ్యతని కూడా గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవం వర్ధిల్లాలి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వర్ధిల్లాలి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వర్ధిల్లాలి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వర్ధిల్లాలి. మొక్కల్ని నాటడం వలన పర్యావరణం మెరుగైపోయి మానవ జీవనావళికి ఒక సుమార్గంగా నిలబడుతుందనే ఒక లక్ష్యంతో ఆయన ఈ ప్రాణకోటిని రక్షించడానికి ఎన్నో నెలల నుంచి శ్రమించి దాదాపు 1,00,000 మొక్కల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము మా తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ తరఫున ఆయన చేసిన ఈ గొప్ప కార్యానికి ఒక చిన్నపాటి సత్కారం చేసుకుంటున్నాం. అంతేకాకుండా చంద్రుడికో నూలు పోగన్నట్టు మేము కూడా ఒక 100 మొక్కలకి మనము పంపిణీ చేయడం కోసం వాళ్ళకి విరాళంగా ఇస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి తత్వంలో నుంచి చూస్తూ ఈరోజు మనిషిని పెంచడం కంటే కూడా ఒక మొక్కను పెంచడం వల్ల ఇది ప్రపంచ మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ మొక్కలు పెంచేటువంటి ఈ కార్యక్రమాన్ని మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మొక్కలు పెంచేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాం. కాబట్టి ఇటువంటి గొప్ప లక్ష్యాన్ని 1,00,000 మొక్కలు పంపిణీ చేసేటువంటి లక్ష్యాన్ని చేరుకున్నటువంటి మన ఈ ధ్యాన మాస్టరుగా ఉంటూ ఆయన అనేక చికిత్సల ద్వారా ఎంతోమంది ప్రజల యొక్క రుగ్మతలని ఆయన పారదోలడమే కాకుండా వాటిని నయం చేయడమే కాకుండా మరి మొక్కలను కూడా పెంచి పసిపిల్లల్లాగా మొక్కలను కూడా పెంచి ఈరోజు సమాజానికి ఆయన అర్పిస్తున్నాడు. కాబట్టి ఆయన మార్గంలో మేము కూడా పయనిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క సన్మానానికి అంగీకరించినందుకు ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన సతీమణి, ఎందుకంటే ఏ కార్యక్రమైనా విజయవంతం కావాలంటే కుటుంబం సహకారం లేకపోతే ఏది విజయవంతం కాదు. ఆ విధంగా మరి ఆమె భార్య కూడా, ఆయన భార్య కూడా, పిల్లలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యమై స్పందించి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ మహా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారందరినీ కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఓకే సార్, మీరు కూడా మాట్లాడారు. ఇంతమంది ఇక్కడ కలయిక భవిష్యత్తుకి మరి ఒక గొప్ప పరిణామంగా మారాలని, ఉన్నతమైనటువంటి స్థితిలో సాధ్యకాలంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేది వచ్చింది. కానీ జనరల్గా మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి గ్రామంలో కూడా, గ్రామంలో ప్రతి వీధికి కూడా ఒక దేవాలయాలు ఉన్నాయి. రాయలసీమ నీటి సమస్య మరియు సాహిత్య భాగస్వామ్యం ఎలా ఉండాలి, సాహిత్యోద్యమానికి మనం చేయాల్సినటువంటి కృషి ఏంటి అనే దాని మీద నైపుణ్యాల కోసం వివరిస్తూ 2 రోజుల ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 2 రోజుల కార్యక్రమానికి కూడా అధ్యక్షత వహించినటువంటి మన ప్రొఫెసర్ డాక్టర్ సదాశివరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక విశిష్ట వ్యక్తిగా, ముఖ్య అతిథిగా మన అనంతపురం ప్రముఖుడైనటువంటి కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత శ్రీ బండి నారాయణ స్వామికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంతో దూరాలు తిరుగుతూ మన మధ్యనే ఉంటూ నేను మీ వాడిని అని చెప్పి గర్వంగా చెప్తున్నటువంటి అందరి మామగారైనటువంటి శ్రీ రమేష్ గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంకే శ్రీనివాసులు గారికి, అదేవిధంగా కర్నూలు నుంచి మనకు విచ్చేసి మరి కరువు వ్యాక్సినేషన్ గురించి అద్భుతంగా చెప్పినటువంటి మన జి వెంకటకృష్ణ గారికి, అదేవిధంగా మన యొక్క నీటి సమస్యల గురించి చాలా అద్భుతంగా చెప్పినటువంటి డాక్టర్ అప్పిరెడ్డి హర్నాథ్ రెడ్డి గారికి, అలాగే మన నేటి రాజకీయ పరిస్థితుల గురించి చెప్పినటువంటి మరి శ్రీ కొత్తపల్లి సురేష్ గారికి,
అలాగనే పేరు పేరున భక్తులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అనేక సుదీర ప్రాంతాల నుంచి విచ్చేసి ఈ 2 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ఇక్కడ ఈ 2 రోజుల కార్యక్రమానికి మరి వాళ్ళు ఎంతో శ్రమించి మరి ఇంట్లో వంట భోజనం చేసి మనందరికీ తిండి పెట్టినటువంటి మరి అన్నమ్మ గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే విధంగా మరి ఈ యొక్క చక్కటి అవగాహన కల్పించి మన అందరిలో ఒక చైతన్యం, అంటే 65 ఏళ్ళు వచ్చిన రక్తం ఉడికిపోయి ఈ శరీరం ఎందుకు పనికిరాదనుకున్న టైంలో కూడా మరికొత్త జీవాన్ని కలిగించినటువంటి మన 100 TMC రామాంజనేయులు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ఎవరి పేర్లైనా కార్యకర్తలు రాహుల్ వెంకటేష్ మొత్తం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చిన పోస్టర్ కార్డు ఇచ్చి మొదలుకొని ప్రతి చిన్న పనిలో కూడా భాగస్వామ్యం పంచుకొని మరి పనిచేసినటువంటి రాహుల్ గారికి, అట్లనే వేణుగోపాల్ గారికి, వెంకటేశ్వర గారికి వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మరి అదేవిధంగా ఇంకా ఎవరి పేర్లైనా మర్చిపోయితే క్షమించగలని. నిన్న ముఖ్యంగా మన ఆహ్వానాన్ని మన్నించి మన యొక్క సమస్యని ఒక రాజకీయంగా రాష్ట్ర స్థాయిలో శాసనసభ వరకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తారనే భావంతో ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి మన అనంతపురం ఎమ్మెల్యే మరి దగ్గుబాటి వెంకటప్రసాద్ గారికి, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ముఖ్యంగా మా మీడియా మిత్రులు దాదు గారు, D3 ఛానల్ చాలా అద్భుతంగా అనేక సన్నివేశాలని, అనేక మంది ఇంటర్వ్యూలని అద్భుతంగా ప్రపంచానికి ఆయన చూపిస్తున్నాడు. ప్రతి కార్యక్రమంలో కూడా నేను సైతం అంటూ ముందుకు వస్తున్నటువంటి మన D3 ఛానల్ అధినేత శ్రీ దాదు గారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం. జై రాయలసీమ. జై రాయలసీమ. జై రాయలసీమ. వీడియో తీస్తాను. జోహార్ జోహార్ గుణం జాషువా గారికి, జోహార్ జోహార్ గుణం జాషువా గారికి, జోహార్. విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి మీరు పుట్టపర్తి నారాయణచార్య గురించి అద్భుతమైనటువంటి 4 నిమిషాలు మాట్లాడినప్పుడు కానీ అందరూ అనుకుంటున్నట్టుగా నేను ఏదో తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఇది కార్యక్రమం కాదు. మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా సాహితీ మిత్రుల సంస్థల యొక్క అందరి ఆధ్వర్యం సమన్వయంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగానే దీన్ని మనం భావిస్తున్నాము. కాబట్టి అందరూ ఉంటే టీవీ వింటున్నారు, అందుకే టీవీ కూడా మీ టీవీ అంటుంటాము. కాబట్టి మీరందరూ ఉంటేనే మీ టీవీ బతుకుతుంది, లేకపోతే లేదు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇంకా ఎవరైనా పుట్టపర్తి నారాయణ సార్ గురించి మాట్లాడగలిగే వాళ్ళు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. సమాచారకు చట్టాన్ని, సమాచారకు చట్టాన్ని, సమాచారకు చట్టాన్ని, సమాచార హక్కు చట్టాన్ని, సమాచార హక్కు చట్టాన్ని, సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి. ఈరోజు ప్రజాకవి, రచయిత, అలాగనే మంచి చిత్రకారుడు, అంతేకాకుండా తబలా హార్నియంలో విద్వాంసులు, అంతేకాకుండా ప్రత్యేకంగా కవికాకి బిరుదాంకితుడైనటువంటి ప్రజాకవి, కవికాకి అయినటువంటి శ్రీ కోగిర జై సీతారాం గారి
శత జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ మరి ఆయన అనంతపురం జిల్లా వాసి కావడం, అదే కాకుండా ఆయన ఎంతోమందికి చైతన్య స్ఫూర్తిని కలిగించి ఆయన అటు బాల సాహిత్యం అయితేనేమి, ఇటు పౌరాణిక సాహిత్యం అయితేనేమి, అనేక అభ్యుదయ సాహిత్యం అయితేనేమి చాలా అద్భుతంగా పండించి జన చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ఈయన ఎమర్జెన్సీ కాలంలో ఈయన అరెస్ట్ కావడం జరిగింది. ఆయన జైలు జీవితంలో కూడా అనేక మంది సాహితీ ప్రముఖులతో ఆయన సంబంధాలు కలిగి ఆయన సాహిత్య పటిమను మరింత పెంచుకోవడానికి అది దోహదం చేసిందని, అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో మరి ప్రముఖులైనటువంటి మరి శ్రీ జట్టి జయరాం కానీ, అదేవిధంగా మన విశాలాంధ్ర జయరాములు కానీ, మరి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంటూ అందరితో కూడా మిత్రులుగా కలిసిపోయి పిల్లవాళ్ళను కూడా ఆయన ఎంతో ప్రేమగా అభిమానించేటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమైన. ఆయన స్ఫూర్తితో మన యువకవులు కూడా మరింత ఒక సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ విరమిస్తున్నాను. సభా సరస్వతికి నమస్సుమాంజలి. నా పేరు టీవీ రెడ్డి. నా కవిత శీర్షిక సాలే గూడు. అది నేసంగేరి. ఇళ్ళన్నీ ఇరుకిరుగ్గా సాలే గూడుగా ఉంటాయి. చెవులు మారుమోగేలా అభినందించినట్టు మగ్గాల చప్పుళ్ళు, అరుణ కాంతి కిరణాలలాగా ఆరబోసిన రంగుల నూలు దారాలు, 6 బయలు నిత్యం సంక్రాంతి ముగ్గుల్లా దర్శనమిస్తాయి. పైకి దివ్యాంగుడిగా కనిపించిన 3 అడుగుల గుండలో కాళ్ళు నాట్యమాడుతుంటాయి. పడుగు పేగల మధ్య బతుకు పోరాటం అటు ఇటు కొట్టుకుంటూనే ఉంటుంది. నరాలను దారాలుగా ఉడికి సాలే పురుగుల్లా అల్లి వస్త్రంగా చేశాడు. అది ఈ జాతికి, దేశానికి పతాకమై ఎగురుతున్నది. పట్టుదల అంచున చేరి మన జాతీయ పక్షి ఖండాంతరాలకు వెళ్ళింది. 6 అడుగుల చీర అగ్గెపెట్టెలో ఒదిగి నేదన్న నైపుణ్య ఘనకీర్తిని చాటింది. ఇంటిల్లి పాది కష్టించిన కడుపు గిట్టుబాటు ధర లేక, ఆకలి బాధతో అభివృద్ధి పెరిచేరలేక అప్పులు సప్పులు చేసి ఆస్తులన్నీ అమ్మితే సాలేగూడే సమస్యల వలయంగా మారింది. ఆ సాలేగూడే సమస్యల వలయంగా మారింది. నువ్వు వేసిన వస్త్రమే ఉరితాడుగా బిగిసింది. 7 గుంటల ఎంకన్నకు, ఒంటిమిట రామన్నకు ఎన్ని పట్టు వస్త్రాలు సమర్పించినా నేతలకు అభయాస్తమే కరువైంది. చేతివృత్తుల విధ్వంసానికి ప్రపంచీకరణే పునాది. నాణ్యత కంటే నకిలీలకే ప్రాధాన్యం. ఇదే బహుళజాతి కంపెనీల నినాదం. మన నేతల హామీలు నీటి మూటలు కాకముందే ఆత్మహత్యలను అడ్డుకుందాం. నేతల హక్కుల సాధనకై సమైక్యమైదాం. ధన్యవాదాలు. సార్ నెక్స్ట్ చంద్రాయుడు గారు, పంపాపతి. వర్ధిల్లాలి ప్రజాస్వామ్య పరిరక్షణకి వేదిక. వర్ధిల్లాలి ప్రజాస్వామ్య పరిరక్షణకి వేదిక. ప్రజాస్వామ్య పరిరక్షణకి వేదిక. తీస్తానా సార్? తీస్తాను, వీడియో తీస్తాను. ఇక్కడ విచ్చేసినటువంటి రచయితలకి, సామాజిక ఉద్యమకారులకు అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈనాడు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో
2020 నుంచి అనేక సాహిత్య కార్యక్రమాలు అయితేనేమి సామాజిక కార్యక్రమాల్లో వారికి సేవలు అందిస్తూ ఈ సంస్థని జీవిస్తున్నారు. అదేవిధంగా ఈ కొత్త సంవత్సరం నుంచి కూడా మరి అందరూ కూడా సంస్థని ఇదే విధంగా జీవించాలని చెప్పేసి ఆశిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి మనకి పిలవంగానే విచ్చేసినటువంటి మన డిఎల్పిఓ సుమన మేడం గారు కూడా వాక్యాల మధ్య భారతీయులు ఎట్లేసింది మేడం. నమస్కారం. తెలుగు వెలుగు సామాజిక సేవా సంస్థ తరఫున నన్ను ఈ విధంగా ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో సాహిత్యం అంటే నాకు చాలా మక్కువ. ఎందుకంటే అది మనుషుల్ని పేదల్ని చైతన్యపరుస్తూ ఉంటుంది, మనుషుల జీవితాలని ప్రభావితం చేస్తుంది, చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపిస్తుంది, మనుషుల్ని సుప్తావస్థలో నుంచి చేతనాస్థితిలోనికి నడిపిస్తుంది అక్షరం. సో అక్షరం నాకు చాలా తక్కువ. ఇంకా అనేక మందిని అంటే ఎడ్యుకేషన్ పరంగా చదువుకుంటూ ఉంటారు, కానీ సామాజిక పరంగా ఏం జరుగుతోంది, సో సాహిత్యము ఏ విధంగా మనల్ని ప్రభావితం చేయగలుగుతుంది అన్న ఎరుకలో ఉండదు. సో ఈ విధంగా మన మీద గురుతరమైన బాధ్యత ఏమంటే ఈ పుస్తకాలు ఏవైతే సామాజిక చైతన్యంతో పుస్తకాలని అనేక మంది యువకులకి అందరికీ అందుబాటులోకి తెచ్చి వాళ్ళు చదివి దానివల్ల ప్రయోజనం పొందాలని ఆశిస్తూ తెలుగు వెలుగు ఎప్పుడు సహకారం అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను కూడా రాస్తుంటాను, అప్పుడప్పుడు కవితలు రాస్తుంటాను, ఎప్పుడైనా వీలుంటే కథలు రాస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. వాస్తవానికి క్యాలెండర్ ఆవిష్కరణ పెట్టుకోవడంలో ఉద్దేశం కూడా మేడం గారు ఆమె సాహిత్య ప్రేమికురాలే కాకుండా సాహిత్య పోషకులు కూడా వాళ్ళు ఎంతోమంది సాహిత్యకారులను కూడా ఆమె చాలా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఆమె ఆశీర్వచనాలు కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇంకా ఆవిష్కరణ కూడా పెట్టడం జరిగింది. అట్లనే సేవా కార్యక్రమాలకు ముఖ్యంగా మరి కాటేగాల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎన్నో సేవలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ప్రేరణగా తీసుకొని మనం కూడా కొన్ని సేవా కార్యక్రమాల్లో వృతాభక్తిగా మనం కూడా కొన్ని పాల్పంచుకుంటున్నాము. మరి కృష్ణారెడ్డి కూడా 2 మాటలు మాట్లాడండి. అమ్మ అందరికంటే పెద్ద ముందేమ్మా. అట్లనే మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఉపాధ్యక్షులైనటువంటి మా డాక్టర్ అంకే రామలింగయ్య గారు 2 మాటలు మాట్లాడుతున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025 సంవత్సరము 3 పూల 6 కాయలుగా విరాజిల్లాలని తెలుగు వెలుగు సామాజిక సేవా సంస్థ 6వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంలో టీవీ రెడ్డి గారికి, ఈ తెలుగు వెలుగు సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు వెలుగు దేశంలో రాష్ట్రంలో ఎన్నో సాహిత్య సంస్థలు ఉన్నాయి. మరి ఆయా సంస్థల పరిధిలో ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్నాయి. మరి ఇంకా తెలుగు వెలుగు సాహిత్య సేవా సంస్థ ద్వారా ప్రజలలో ఒక ఉధృతమైనటువంటి మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. సాహిత్యముతో సామాజిక చైతన్యము, ప్రజాచర్య అంటారు దీన్ని. అందరిలో అన్ని భావనలు ఉన్నాయి. మరి ఆ భావనలన్నీ కూడా మరుగున పడిపోకుండా అనేక సేవా కార్యక్రమాలు, తర్వాత కవితా ఉద్యమాలు చేస్తున్నారు, కథా ప్రచారాలు, సాహిత్య ప్రచారాలు అనేక మందితో స్పృహను కలిగిస్తూ చైతన్యవంతమైన సాహిత్యాన్ని సమాజంలో ఉపయోగించడానికి కృషి చేస్తున్నారు ఈ సంస్థ. మరి ప్రతి ఒక్కరిలో నిద్రాణమై ఉన్నటువంటి సాహిత్యాన్ని వెలుగు నింపడానికి, సామాజిక చైతన్యం ఇవ్వడానికి తెలుగు వెలుగు ఎంతో కృషి చేస్తుంది. కాబట్టి ఇంకా మునుముందు కూడా ఈ తెలుగు వెలుగు సంస్థను అందరూ కూడా ముందుకు తీసుకుపోయి సమాజంలోనూ మరియు చదువుకున్నటువంటి వాళ్ళు నిద్రాణమై ఉన్నటువంటి సాహిత్య చైతన్యాన్ని నింపుతూ
సభలు సమావేశాల ద్వారా సాహిత్యాల ద్వారా అందరిలోకి తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నటువంటి తెలుగు వెలుగు సాహిత్య సేవా సంస్థకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ దీనిలో అందరం కూడా మనము ముందుకు కృషి చేద్దామని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు వెలుగు సాహిత్య వేదిక, తెలుగు వెలుగు సాహిత్య సామాజిక వేదిక, తెలుగు వెలుగు సాహిత్య సామాజిక వేదిక. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కాబట్టి వారికి మా జిల్లా తరపున మహాసభ తరపున మేము ఒక చిన్న జ్ఞాపకను మీ అందరి సమక్షంలో దివ్య రెడ్డి అన్నగారికి ఇవ్వబోతున్నాం. ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, ఈ పని చేసింది ఎవరు అంటే ఒక ఉడత చేసింది. అదే వంతెన కట్టేటప్పుడు తను ఏమి చేయలేకపోయినా ఇసుకలో కొట్లాడితే అది వచ్చి వాళ్ళ మీద కొట్లాడుతుంది. ఇప్పుడు నేను కూడా అంటే నేను ఒక మెకానిక్గా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఇంతమంది సాహితీవేత్తలు నడుమ ఇందులో టీచర్లు ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇంతమంది గొప్ప వాళ్ళ మధ్య నేను ఉండగలుగుతున్నానంటే నేను ఆ వృద్ధగా ఏ విధంగా చేసిందో ఏ విధంగా నేను చేస్తున్న కార్యకర్తగా చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా అంటే కార్యకర్తగా పనిచేస్తూ ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మన యువజన నాయకుడు రాహుల్ గారు ప్రాణాలను హరిస్తున్న డంపింగ్ యార్డును వెంటనే ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. అమర్ హై రామకృష్ణయ్య, అమర్ హై, అమర్ హై రామకృష్ణయ్య, అమర్ హై, అమర్ హై రామకృష్ణయ్య, అమర్ హై. మీ బయోడేటా మాట్లాడు, దాన్ని బట్టి ఈరోజు తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ కార్యాలయంలో ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఒక గొప్ప కవిని మనం సత్కరించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఇది. ఈ సాంప్రదాయంలో భాగంగా ఈరోజు మన అనంతపురంలో ఒక గొప్ప పద్య కవి, వచన కవిత్వంలో నాటుతేలినటువంటి ఒక గొప్ప కవి, ప్రముఖ కవి డాక్టర్ అంగే రామలింగయ్య గారిని ఈరోజు సత్కరించుకోదలిచాము. అందులో భాగంగా ఆయన మా కార్యాలయానికి ఆహ్వానించి ఆయనకి ఈ చిన్నపాటి సత్కారం చేస్తున్నాము. ఆయన మా సత్కారాన్ని స్వీకరించడానికి ఆయనకి మేము అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. ఇప్పుడు కవి గారి స్పందన కూడా తెలియజేయాల్సిందిగా డాక్టర్ అంగే రామలింగయ్య గారిని రండి మీరు. అందరికీ నమస్కారము. కవిత్వము సాహిత్యం అనేటువంటిది ఎన్నో జన్మల పుణ్యభాగ్యము. మరి నాకు ఈ సాహిత్యాన్ని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంతోమంది గురువర్యులు అందించారు. ఆ తర్వాత పిహెచ్డి కృషికి మా గురువులు కీర్తిశేషుల ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు నన్ను అన్ని విధాలా ఆదరించి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పైన విశ్వనాథ నవలా సాహిత్యం ఆంధ్రీ వైభవం అనే టాపిక్ పైన నా మనస్తత్వానికి చారిత్రకమైనటువంటి పిహెచ్డి చేయించి నాకు ఒక గుర్తింపుని ఆయన అందించారు. దానివల్ల నేను బాగా కృషి చేశాను. అంతేకాకుండా మిగతా సాహిత్యాలపైన నేను అన్నిట్లోనూ బాగా నా వంతు కృషి చేసి బాగా అవపాసన పట్టించుకున్నాను. ఆ తర్వాత జీవన పథంలో ఎంతోమంది సాహితీ మిత్రులు ఎదురైనారు. మరి అన్ని రంగాల్లోనూ వారి యొక్క కోరిక మన్నించి నేను ముందుకు వెళ్ళి ఆ యొక్క సంఘాల సమావేశాల్లో పాల్గొని నా యొక్క ప్రతిభా పాఠవాన్ని నా చేతనయ్యే వరకు వెలయించాను. మరి ఈ జీవిత గమనంలో, ఈ సాహిత్య గమనంలో ఒక ఆత్మీయుడైనటువంటి ఒక వ్యక్తి, మరుపురాని మహామనిషి నాకు ఎదురయ్యాడు. ఆయనే తాడిపత్రి వెంకటరెడ్డి గారు. వారి సతీమణి లక్ష్మీదేవి గారు. మరి ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో కానీ ఆయన యొక్క కృషి ఈనాడు సమాజంలో
జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా ముందుకెళ్తా ఉంది, మారుమ్రోగుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలో ఎన్నో సంవత్సరాలు పనిచేసి అక్కడ సేవలు అందించి ఆ తర్వాత పదవీ విరమణ పొందిన తర్వాత చాలామంది ఇంటి దగ్గర ఉంటారు విశ్రాంతి తీసుకోవడానికి. మరి టీవీ రెడ్డి గారి యొక్క తల్లిదండ్రులైనటువంటి తాడిపత్రి బాలలింగారెడ్డి గారి మరి రామలక్ష్మణ గారి కుమారుడైనటువంటి ఆయనకి మరి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఏ విధంగా లభించినాయో కానీ కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. ఆ విధంగా తనకు జన్యుపరమైనవో సామాజిక పరమైనవో ఆయనకి ఈ సమాజ అభ్యుదయంలో తనలో నింపుకొని ఈ సాహిత్యాన్ని ఎన్నుకున్నాడు, ఆయన సమాజాన్ని ఎన్నుకున్నాడు. ఆ సమాజంలో ఎంతో మందికి ముందుండి నడిపించాడు, తాను చేశాడు. మరి ఏం కోరిక కలిగిందో తాను ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థలు కల్పించి తన సేవని ఇంకా ఇనుమడింపజేయడానికి ఆ విధంగా అనంత పరిరక్షణ సమితి అనేటువంటి దాన్ని స్థాపించి ముందుకు పోతూ సామాజిక సేవ చేస్తున్నాడు. మరి అందులో ఎన్నో కార్యక్రమాలు చేశాడు జిల్లా రాష్ట్ర స్థాయిలో. అందులో నేను కూడా పాల్గొన్నాను, నాకు అవకాశం ఇచ్చారు, మరి దానికి ధన్యవాదాలు. తర్వాత తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ. మరి తెలుగు వెలుగు అనేటువంటి పేరు ఆంధ్రదేశం యొక్క ఔన్నత్యాన్ని చూడడానికి ఎంతో ఉన్నతంగా ఉన్నది. తెలుగు వెలుగు చూడండి దేశ స్థాయిలో. ఎందుకంటే నేను ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు ప్రపంచం అనేటువంటి గేయాన్ని కూడా పాడి అక్కడ తిరుపతిలో అందరి మన్నలు పొందినాడు. ఆ మార్గంలో చూసుకుంటే ఇక్కడ తెలుగు వెలుగు అనేటువంటిది ఆ విధంగా ఆసేతు హిమాచలం అంటాడు. అంటే గ్రామ స్థాయి నుంచి ఆంధ్రదేశాన్ని భారతదేశం ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక ప్రేరేపించి దగ్గరకు చేర్చుకోవడానికి ఒక అవకాశాన్ని కలిగించేటువంటి పేరు ఆ పేరు. మరి ఆ పేరును ఆయన పెట్టి ఈ సాహిత్య సేవ చేస్తున్నాడు. ఎంతో మంది మహాభావుల యొక్క జయంతులు వర్ధంతులు కూడా నడుపుతున్నాడు. మరి ఈరోజు పొప్పూరి రామాచార్యుల యొక్క వర్ధంతి సందర్భంగా నన్ను ఆహ్వానించి అక్కడ ఎంతో మంది పెద్దల యొక్క సమక్షంలో ఆ కార్యక్రమంలో పాల్గొని టీవీ రెడ్డి గారు నన్ను తన యొక్క స్వగృహాన్ని రావించి సతీ సమేతంగా వారి మిత్రుడు విజయభాస్కర్ రెడ్డితో కలిసి ఇక్కడ నాకు సన్మానం చేయడం అనేటువంటిది ఒక ఊహించని అనిర్వచనీయమైనటువంటి మరువలేని మధురానుభూతిగా నేను భావిస్తూ టీవీ రెడ్డి గారు ఎలాంటి వారంటే ఎన్ని జన్మల పుణ్య భాగ్యమో ఈ అవనిలో తాడిపత్రి బాలలింగారెడ్డి తాడిపత్రి రామలక్ష్మణ పుత్రుడై జనించే ఎన్నో విద్యలను చదివి తన సేవలను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు అంకితంబు చేసి జీవితంబున పదవీ విరమణ అనంతరంబున సాహిత్య సామాజిక సేవలో తన వంతు బాధ్యతను దేశానికి అందించడానికి అనంత పరిరక్షణ వేదిక నెలకొల్పి ఎన్నెన్నో సామాజిక సేవలను వెలయించుచు ఎందరికో సేవలు చేయుచు ప్రజల అభ్యున్నతికి పాటుపడుతో ఆ రీతిన మరువలేని ఒక తెలుగు వెలుగు సామాజిక సేవను సంస్థను నెలకొల్పి అనిర్వచనీయమైన భావనాత్మకతకు లోనై తనలోను తెలుగు సాహిత్యమును ఔన్నత్యంబును చాటి చెప్పుటకో ఎందరో మహానుభావుల జయంతుల వర్ధంతులను జరుపుచు తనదైన శైలిలో ఈ సేవా సంస్థలను నడుపుచు ఎందరికో ఆదర్శపూరితమై ఈ అనంత భూమిలోన నిల్చుచున్నాడు ఒక మహామనిషి. అతడే టీవీ రెడ్డి గారు, తాడిపత్రి వెంకటరెడ్డి గారు. వర్తిల్లవయ్య కలకాలము ఆ దేవుని ఆశీర్వాదము తోడ రామలక్ష్మమ్మ సతీ సమేతుడవై
కుటుంబము కలకాలము ఆయురారోగ్య ఐశ్వర్యములతో మిత్రులతో వర్ధిల్లవలెనని ఈ కవి రామలింగమయ్యా అభినందన నందన వందన మాలికలు అందించుచున్నాడను అందుకోవయ్యా ఓ సాహిత్య మిత్రమా, అందుకోవయ్యా సాహిత్య మిత్రమా నా సాహిత్య వందనాభివందనలు. జయ హో మా మిత్రుడు టీవీ రెడ్డి గారు కలకాలము వర్ధిల్లవలెనయ్యా ఈ అనంత భూమిలోన శాశ్వత కీర్తుడవై. జయ హో టీవీ రెడ్డి మిత్రమా, జయ హో. ఉగాది పర్వదిన తెలుగు సంస్కృతిని కొనసాగించగా శ్రీకళాపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కవి సన్మానానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరున మన యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అదేవిధంగా రాయినై వచ్చినాను భువనానికి అని చెప్పేసి ఒక చరణంలో ఉన్నట్టుగా నేను ఇక్కడ శ్రోతగా వచ్చి ఇక కవిత వినిపించే భాగ్యం కలిగించిన నాకు ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మా కవిత శీర్షిక విశ్వావసుకు స్వాగతం. నూతన వసంతమా స్వాగతం, తెలుగు తల్లి మీకు వందనం సుస్వాగతం, తెలుగు తల్లి మీకు వందనం సుస్వాగతం. ఉగాదిన తొలి ఉషోదయం, నవ చైతన్యానికి నవోదయం. తెలుగు గుమ్మాల తోరణాలు, పల్లె పడుచుల ఓనీల అందాలు. తెలుగు గుమ్మాల తోరణాలు, పల్లె పడుచుల ఓనీల అందాలు. ఊహూ రకాల కోయిలలు, చిలకలు పాడిన పాటలు, చిగురుటాకుల పలుకులు, వేపపూతల గుమగుమలు. గత వైభవ వసంతాలు, అవి గత వైభవ వసంతాలు. నేడు శిశిరం రాల్చిన స్వప్నాలు, నేడు అవి శిశిరం రాల్చిన స్వప్నాలు. శ్రీ క్రోధీనామ సంవత్సరం బుడమేరు వంకై పొంగింది. నోరు తెరిచిన భూములు, నేల రాలిన పంటలు రైతుల నోట గరళాలుగా మారాయి. అతివృష్టి అనావృష్టి అవినీతికి పూచిన పువ్వులు, అతివృష్టి అనావృష్టి అవినీతికి పూచిన పువ్వులు. చీకటి గదిలో కాల్చిన పచ్చనొట్లు, అవి చీకటి గదిలో కాల్చిన పచ్చనొట్లు. మనుషుల్లో మధుమేహం ఎక్కువయ్యింది. ఉగాది పచ్చడిలో మాధుర్యము కరువైంది. మన ఉగాది పచ్చడిలో మాధుర్యము కరువైంది. ఈ వసంతంతోనైనా కాలుష్య మేఘాలు తొలగాలి. కొత్త ఆశలు చిగురించి పర్యావరణం పరిమళించాలి. అనంత విశ్వంలో పుడమి పులకించాలని. శ్రీ విశ్వావసు స్వాగతం, మానవత్వానికి సుస్వాగతం. శ్రీ విశ్వావసుకు స్వాగతం, మానవత్వానికి సుస్వాగతం. ధన్యవాదాలు. రెడ్డి సార్ గారి కవిత చాలా బాగుంది. ఉగాది పోయిన సంవత్సరం కరువు ధరువు గురించి బాగా చెప్పినాడు. తర్వాత వచ్చే విశ్వాసం స్వాగతం పలికినాడు. సార్ ధన్యవాదాలు.